నేటి రోజున అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ కలిసి అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని నగర మేయర్ వసీం సలీంను అపదజాలంతో దూషించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మైనార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుల్జార్పేట్ షేక్ ఖాజా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైనార్టీ విభాగం షేక్ నియాజ్ అహ్మద్, మైనార్టీ నాయకులు వేముల నదీ మహమ్మద్, మన్సూర్, నిజాం, జయం బాషా, అలీం, కమర్, తాజు, షేక్ మునిరా బేగం, దాదు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కుటుంబం గురించి నగర మేయర్ వసీం సలీంను డమ్మీ మేయర్ అంటూ మైనార్టీలను కించపరిచే విధంగా నారా చంద్రబాబు నాయుడు దగ్గుబాటి ప్రసాద్ కలిసి మాట్లాడటం సరికాదని అన్నారు. వెంకటరామిరెడ్డి ఫ్యామిలీ గురించి తెలుసుకుని మాట్లాడడం చాలా మంచిదని హెచ్చరించారు. దగ్గుబాటి వెంకట ప్రసాద్ గారు ఏమంటున్నారంటే మైనార్టీ ఒక మేయర్ వసీంకి డమ్మీ మేయర్ అంటున్నారు. ఆయనకి మాట్లాడే విధానమే తెలీదు. ఇంకా క్యాండిడేట్గా ఎట్లా సెలెక్ట్ చేశాడో ఆ చంద్రబాబు నాయుడుకే తెలుసని మేము అంటున్నాము. ప్రజలంతా వినండి, ముస్లిమ్స్ ప్రజలందరూ వినాలా. ఆల్రెడీ బీజేపీతో అలయన్స్ ఉండేది, టీడీపీ పార్టీకి ఎట్లా ఓట్లు పడవని ఆయనకి ఏంది మాట్లాడేది అర్థం కాక వసీం ఒక డమ్మీ మేయర్ అంటున్నాడు. కమ్యూనిటీకి ఎంత పెద్ద చెడ్డ పేరు వస్తుంది. ఆయనకి మాట్లాడే విధానం నేర్చుకోవాలని చెప్తున్నా. ఇంకోటి, అనంత వెంకటరామిరెడ్డి అన్న గురించి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఆయనది సొంతూరు బండ మీద పల్లి అంట. అక్కడ పోయి వయస్సులో ఉన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు ఉంటారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు కానివ్వండి, ఈయన కానివ్వండి ఎలాంటి అభివృద్ధి చేస్తారో కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను కోరుతున్నాను దగ్గుబాటి ప్రసాద్ గారికి. నమస్కారం. నిన్నటి రోజున అనంతపురం పట్టణంలో టీడీపీ అధినేత అబద్ధాల బాబు అనంతపురం నడిబొడ్డులో సప్తగిరి సర్కిల్లో ఏమేమో మైనార్టీలకి కించపరిచినట్లు మాట్లాడి, అదేవిధంగా మైనార్టీలకి ఇంత ఘోరంగా మాట్లాడడం అతని చరిత్రలో అతనికి మామూలే అనిపిస్తుంది. ఎందుకంటే అతను 40 ఏళ్ళ ఇండస్ట్రీ, అతనికి వయసు అయిపోయింది. ఏ కమ్యూనిటీకి ఎట్లా మాట్లాడాలా, ఏ కమ్యూనిటీకి ఎటువంటి అవసరాలు ఉంటాయి, ఏ కమ్యూనిటీతో మనం పని చేయించుకోవాలా అనే విధానాలు అతనికి లేవు. కాబట్టి మైనార్టీలు అంటే మాకి శత్రువుగా భావించే బీజేపీతో పొత్తుగట్టిన చంద్రబాబు కానీ జనసేన కానీ వీళ్ళకి ఎటువంటి పరిస్థితి వస్తుందంటే మైనార్టీలు ఎక్కడ ఓట్ వేస్తే అక్కడ ఒక గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేది ఈ మన రాష్ట్రానికే కాదు ఇతర రాష్ట్రాలకు కానీ తెలుసు. అదేవిధంగా నిన్నటి రోజున పాపం ఇక్కడ రాజకీయం చేసేకి చేత కాదని చెప్పిన అటువంటి మనుషులకి తీసేసి కొత్త క్యాండిడేట్లకు పెట్టి రాజకీయం నడుపుతున్న చంద్రబాబుకి ఒక స్లిప్ ఇచ్చి నేర్పించాలా ఇక్కడ. ఎందుకంటే అనంతపురం చరిత్రలో ఏ ఫ్యామిలీతో ఏ ఎమ్మెల్యే ఫ్యామిలీ కానీ, ఏ ఎంపీ ఫ్యామిలీ కానీ ఏ అభివృద్ధి జరిగింది ఇక్కడ అనేది కనుక్కోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా టీడీపీ అధినేత గారికి నేను అడుగుతున్నా. అదేవిధంగా దగ్గుబాటి ప్రసాద్ గారు నిన్నటి రోజున టౌన్లో మావి మైనార్టీలు 75,000 పైచిలుకుగా మాకు ఓట్లు ఉన్నాయి. అటువంటి ఓటర్లకు కించపరిచి మాట్లాడిన ఈ దగ్గుబాటి ప్రసాద్కి మైనార్టీలు బుద్ధి చెప్తారు ఈ ఓట్ బ్యాంక్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుతున్నా. దగ్గుబాటి ప్రసాద్ గారు, మీరు రాజకీయంలో మీకు అవకాశం వచ్చింది, మీ చేతనైతే ఓటర్లకి దగ్గర తీసుకునే మార్గాలను నేర్చుకోండి తప్ప మైనార్టీలకి కించపరచడం ఇది మంచిది కాదు. మీకు సమాజం అనేది బుద్ధి చెప్తుంది ఓట్ బ్యాంక్తో అని చెప్పి మీరు గుర్తు చేసుకోవాలా. మీకు ఎవరు గైడెన్స్ ఇస్తా ఉన్నారో తెలియదు, కానీ కొంచెము ఇప్పుడుండే పరిస్థితుల్లో మైనార్టీలు ఎక్కడ ఓట్ బ్యాంక్ వేసే, ఎక్కడ ఓట్ వేసే అనంతపురంలో అత్యధికంగా వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి మీకు తెలిసి మీలో మీరే సరిగా లేదని చెప్పి అందరికీ తెలుస్తూ ఉంది. దయచేసి మైనార్టీల పట్ల ప్రేమ చూపించుకోండి తప్ప కించపరిచి మాట్లాడొద్దండి. ఒక మేయర్కి డమ్మీ అని అంటున్నారు. ఒక అబ్బాయి క్యాబినెట్ ర్యాంకు మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి
ఒక మైనార్టీలకి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే మీరు దానికి డమ్మీ అని చెప్తారా? మీకు కందలకి కనపడం లేదా ఈ అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఈరోజు తెలియజేయడం ఏమంటే, పచ్చి అబద్ధాల కోరు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలించాడు. ఇప్పటికీ కూడా అతనిలో వయసు మితిమీరిపోయినా కూడా బుద్ధి రాలేదు. ఓటర్లందరూ గమనించవలసిందిగా ప్రార్థన. అతనికి ఎంతసేపు అధికార దాహం తప్ప వేరే లేదు. ఎంత అభివృద్ధి కనపడినా వాళ్ళు అబద్ధాన్ని ఎంత ఈజీగా నిజాన్ని చేయాలనే తపన తప్ప రెండోది లేదు. ల్యాండ్ టైటిలింగ్ విషయంలో మాటలైతేనేమి, అదే అనంతపురంలో ఎక్కడ అలజడి లేకోకుండా 5 ఏళ్ళు పరిపాలన సాగించి అనంత వెంకటరామరెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేశారు. వాళ్ళు 24 గంటలు రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. ఎక్కడే కానీ వాళ్ళకి గుంతలు కానీ ఏమి కానీ నీట్గా ఒక సిటీ టైప్లో కనపడుతుంది. అన్న ఎంత అభివృద్ధి జరిగింది అనేది వాళ్ళ కళ్ళకు కనపడవు. కేవలం ఏదో ఒకటి తప్పుడు కూతలు కూయడం, తప్పుడు మాటలు మాట్లాడడం తప్ప రెండోది లేదు. డమ్మీ మేయర్ అంటారు. డమ్మీ అనేది దాని వర్డ్ ఏమి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఫస్ట్ డమ్మీవి. నువ్వు ఎంపీపీగా రాప్తాడులో చేసినప్పుడు అస్సలు డమ్మీవి. నువ్వేం అభివృద్ధి చేశావు? అరాచకాలు చేశావు, మర్డర్లు చేయించావు. ఇప్పుడు అనంతపురంలోకి అడుగు పెడితేనే టీబీ టవర్ ఏరియాలో దళిత నాయకుడు నగేష్ మీద దాడి చేయించి వారిని ఆసుపత్రి పాలు చేశావు. ఎందుకు? నీలో ఓర్పు లేని తనం. నువ్వు మాట్లాడతావా ఈరోజు మా మేయర్ గురించి డమ్మీ మేయర్ అని? ఏం తెలుసని నీకు మేయర్ గురించి మాట్లాడతావు? ఎక్కడైనా నీలాగా కేసులు ఉన్నాయా?